హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీదారుల సందడి కొనసాగుతోంది. అందగత్తెలకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 స్పోర్ట్స్ ఈవెంట్స్ జరగనున్నాయి. మార్షల్ ఆర్ట్స్, రోలర్ స్క్వైటింగ్ పోటీలతో పాటు జాంబా డాన్సులకు యోగా కూడా చేయనున్నారు. ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ కంటెస్ట్ అంతా కూడా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియానికి చేరుతున్నారు కాసేపటి క్రితమే. ఈరోజు ఇండోర్ స్టేడియం అంటే ఈ ఈవెంట్స్లో భాగంగా ఈరోజు క్రీడలు ఏదైతే స్పోర్ట్స్ ఈవెంట్స్లో అందాల బాంబులంతా కూడా పాల్గొనబోతున్నారు. దాదాపు 10 విభాగాలుగా అంటే 10 గ్రూప్స్గా వీళ్ళంతా కూడా విడిపోయి వివిధ రకాల క్రీడలు ఆడబోతున్న పరిస్థితి. తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను ప్రచారం చేస్తుంది. హైదరాబాద్ వేదికగా దాదాపు 109 దేశాలకు సంబంధించిన అందాల బాంబులంతా కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నారు. ప్రస్తుతం కాసేపట్లోనే ఈ ఈవెంట్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించబోతున్నారు. శాడ్ చైర్మన్ కావచ్చు, జితేందర్ రెడ్డి క్రీడా పాలసీకి సంబంధించిన సలహాదారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఈ అందాల బాంబులంతా కూడా పర్యటించి టూరిజంని, ముఖ్యంగా తెలంగాణ టూరిజంని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో భాగంగా ఈ ఈవెంట్స్, ఈ అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1,54,000 మంది విదేశీ పర్యాటకులు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ ఏడాది అంతకంటే రెట్టింపు మంది ఏదైతే పర్యాటకులు, వివిధ దేశాలకు సంబంధించిన పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉపాధి, అదేవిధంగా ఉద్యోగ రంగాలు, ముఖ్యంగా ఉపాధి ఉద్యోగ రంగాలు మెరుగవుతాయి అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఈ కాంపిటీషన్స్ను చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా మే 10 నుంచి ఈ నెల 31 వరకు కూడా అందాల పోటీలు జరగబోతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున 109 దేశాలకు సంబంధించిన ఎవరైతే ఈ అందాల పోటీల్లో పాల్గొంటున్నారో వాళ్ళంతా కూడా చూడొచ్చు. విజువల్స్లో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, అదేవిధంగా పోచంపల్లి చీరలకున్న ప్రాధాన్యతను కూడా వీళ్ళంతా కూడా సందర్శించి వచ్చారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో రామప్ప దేవాలయం కావచ్చు, 1000 స్తంభాల గుడిని కూడా ఈ అందాల బాంబులంతా కూడా వివిధ గ్రూపులుగా విడిపోయి అనేక పర్యాటక ప్రాంతాలను వీళ్ళు సందర్శించడం ద్వారా పెద్ద ఎత్తున ఆయా పర్యాటక ప్రాంతాలకు ప్రచారం లభిస్తుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్ చార్మినార్ కావచ్చు, లాడ్ బజార్లో వీళ్ళంతా కూడా హెరిటేజ్ వాక్లో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత చౌమల్లా ప్యాలెస్లో కూడా వీళ్ళు సందర్శించారు. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ అంటే ఇవాళ ఏదైతే ఈ అందాల పోటీలు జరుగుతున్నాయో ఇందులో భాగంగా ఇవాళ స్పోర్ట్స్ డేగా కూడా ఒక డేను, అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క డేగా నిర్ణయించారు. ఇవాళ స్పోర్ట్స్ డేగా నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ టూరిజం, అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే శాట్స్ ఉందో, శాట్స్ ఆధ్వర్యంలో ఈ క్రీడా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే దాదాపు 150 దేశాలకు పైగా ఈ కార్యక్రమాలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే హైదరాబాద్ బ్రాండ్ నేమ్ను పెంచాలనేది అటు ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. ముఖ్యంగా 10 గ్రూపులు ఏదైతే వీళ్ళంతా కూడా
బ్యాడ్మింటన్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఫిట్నెస్ రన్ కావచ్చు, పెనాల్టీ షూట్అవుట్ కావచ్చు, ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా ఆడబోతున్నారు. కాసేపట్లోనే వీళ్ళంతా కూడా ఈ కాంపిటీషన్స్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే అతిథులంతా కూడా ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ ఈవెంట్స్ జరుగుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ ఈవెంట్స్కి ఏదైతే పాసెస్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తున్న పరిస్థితి. ఈ పాసెస్ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పాసెస్ ఉంటే వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇంకొక వైపు కాసేపట్లోనే ఈ గేమ్స్ ఏదైతే ఈవెంట్స్లో అందాల బాములంతా పాల్గొనబోతున్న నేపథ్యం ఏదేమైనప్పటికీ కూడా ఈ అందాల పోటీల మీద అనేక విమర్శలు, అటు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గకుండా ఒక రకంగా అంటే సింధూర్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ కాంపిటీషన్స్ను రద్దు చేయాలనేది పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అదేవిధంగా ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇంకొక 13 రోజుల పాటు, దాదాపు ఇంకొక 12-13 రోజుల పాటు ఈవెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్ వేదికగా జరగబోతున్న పరిస్థితి. మరికొన్ని ఈవెంట్స్లో కూడా వీళ్ళంతా పాల్గొనబోతున్నారు. ఈ నెల 31వ తేదీన, మే 31న ఈ ఫైనల్స్ కూడా ఇదే ఇండోర్ స్టేడియంస్లో జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు వివిధ దేశాలకు, దాదాపు 109 దేశాలకు సంబంధించిన ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఒకే దగ్గర ఇప్పుడు కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా కాసేపట్లోనే వివిధ గేమ్స్ ఆడబోతున్నారు. తద్వారా తెలంగాణలో స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం అన్న సందేశాన్ని తెలంగాణ సమాజానికి పంపించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. నిన్న ఏఏజీ హాస్పిటల్ కూడా సందర్శించడం ద్వారా హాస్పిటల్లో ఎలాంటి చికిత్స, ఎలాంటి వైద్యం అందుతుందన్న సందేశాన్ని కూడా పంపించారు. ఒక్కొక్క రోజు అంటే ఈ కాంపిటీషన్స్లో పాల్గొంటూనే ఒక్కొక్క రోజు అటు స్పోర్ట్స్ ఈవెంట్స్ కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, వివిధ అంశాల్లో పాల్గొని ఏదైతే ప్రభుత్వం యొక్క టూరిజంకి సంబంధించిన బ్రాండ్ నేమ్ను పెంచే విధంగానైతే ప్రభుత్వం